సాయంత్రం చల్లగా గాలి వీచుతుంది. ఆవరణలోని మామిడి చెట్టు కింద తాతయ్య కూర్చున్నాడు. చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య ఒడిలో కూర్చుంది. తాతయ్యని ఈరోజు ఒక్క మంచి నీతి కథ చెప్పవా అని అమాయకంగా అడిగింది. తాతయ్య నవ్వుతూ, ఒక అందమైన తోటలో ఒక చీమ, ఒక సీతాకోకచిలుక ఉండేవి. చీమ ప్రతిరోజు కష్టపడి చిన్న చిన్న గింజలను తన గూటికి మోసుకు వెళ్ళేది. సీతాకోకచిలుక మాత్రం ప్రతిరోజు పూలపై ఎగురుతూ, జీవితం ఒక్కసారే వస్తుంది, ఎందుకు అంత కష్టపడాలి అంటూ చీమను ఎగతాళి చేసేది. చీమ మాత్రం చిరునవ్వుతో తన పని తను చేసుకుంటూ పోయేది. కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు మొదలయ్యాయి. పూలన్నీ రాలిపోయి తేనె కనిపించలేదు. సీతాకోకచిలుకకు తినటానికి ఏమీ దొరకలేదు. ఆకలితో అలమటిస్తూ అది చీమ దగ్గరకు వచ్చింది. స్నేహితురాలా, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఆహారం ఇస్తావా అని అడిగింది. చీమ ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన దగ్గర ఉన్న ఆహారాన్ని తీసి ఇచ్చింది. సీతాకోకచిలుక ఆశ్చర్యంగా అడిగింది, నేను నిన్ను ఎగతాళి చేశాను, అయినా నువ్వు నాకు ఎందుకు సహాయం చేశావు? చీమ చిరునవ్వుతో చెప్పింది, ఇతరులను ఎగతాళి చేయటం గొప్ప కాదు, కష్టంలో ఉన్నవారికి చేయూతనియటమే నిజమైన గొప్పతనం. ఆ మాటలు విన్న సీతాకోకచిలుక తన తప్పు తను తెలుసుకుంది. తన నుంచి కష్టపడే విషయాన్ని కూడా తెలుసుకుంది. తాతయ్య కథ ముగించాడు. చిన్న పాప కూడా, తాతయ్య నేను కూడా చీమలాగా కష్టపడి అందరికీ సహాయం చేసి మంచి అమ్మాయిగా ఉంటాను అని చెప్పింది. తాతయ్య ప్రేమగా పాప తల నిమిరి, అదే నా బంగారు పాప అన్నాడు. నీతి: కష్టపడే అలవాటు మనకు భవిష్యత్తులో రక్షణ ఇస్తుంది. మంచి మనసుతో చేసిన సాయం మనిషిని నిజాయితీగా గొప్పవాడిని చేస్తుంది. తాతయ్య చెప్పిన చీమ కథ, సీతాకోక కథ నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా ఈ కథ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ నా ఛానల్ ఇప్పుడే చూసే కొత్త వాళ్ళు అయితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి కొత్త నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది.